الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد قال الله تعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు నాతోటి ప్రియమైన సోదరులారా, నేటి ఈ సభలో నా అంశం దైవభీతి. ప్రియమైన సోదరులారా, అల్లాహ్ తాలా మానవులను తన ఆరాధన కోసం సృష్టించాడు. ఆరాధనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి దైవభీతి అనగా తక్వా. అల్లాహ్ తాలా తమ దివ్య ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హక్క తుకాతిహ్ వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడండి మరియు ముస్లింలుగా ఉన్న స్థితిలో తప్ప ఇతర స్థితిలో చనిపోకండి. ప్రియమైన సోదరులారా, దైవభీతి అంటే ఏమిటి? దైవభీతి యొక్క అర్థాన్ని హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు వివరించారు. అల్ ఖౌఫు మినల్ జలీలి. దైవభీతి అంటే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండడం. వల్ అమలు బిత్తన్జీలి. అల్లాహ్ తాలా అవతరింపచేసిన ఖురాన్ ఆదేశాల ప్రకారం జీవించడం. వర్రదాఉ బిల్ ఖలీలి. లభించిన కొద్దిపాటి దానితో తృప్తి చెందడం. వల్ ఇస్తిఅదాదు లియౌమిర్ రహీలి. మరియు ప్రళయ దినానికి సిద్ధం కావడం. ప్రియమైన సోదరులారా, రండి దైవభీతి అంటే ఏమో తెలుసుకుందాం. ముబారక్ అనే బానిస నీతివంతుడు ఉండేవాడు. అతని యజమాని తనకు తోట మాలిగా నియమించి వెళ్ళాడు. ఒక 2 నెలల తర్వాత వచ్చి అతనికి పండ్లు కోసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. 3 సార్లు కూడా అతను పుల్లట పండ్లు తీసుకురాగగా యజమాని కోపం వచ్చి ఇలా అన్నాడు, ఓ ముబారక్, ఏంటి నీకు పుల్లటి మరియు తీయని పండ్ల మధ్య తేడా తెలియదా? అప్పుడు ముబారక్ ఇచ్చిన సమాధానం వినండి సోదరులారా, ఓ యజమాని, మీరు నన్ను కేవలం తోట మాలిగా మాత్రమే నియమించారు, పండ్లు తినడానికి కాదు. అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, ఈ తోటలో ఉన్న ఒక్క పండుని కూడా నేను తినలేదు. ప్రియమైన సోదరులారా, ఇది నిజమైన దైవభీతి. కానీ ఇప్పుడున్న సమాజంలో మానవులు దైవభీతి అంటే కేవలం నోటి పలుకులకు పరిమితం చేసేశారు. కొంతమంది తల్లిదండ్రులు తమ సంతానం ఒక్క పూట భోజనం చేయకపోతే కోప్పడతారు. కానీ అదే తల్లిదండ్రులు తమ సంతానం ఒక్క పూట నమాజ్ చదవకపోతే కోప్పడటం దూరపు మాట, వారిని ఉఫ్ అని కూడా అనరు. మనం ధరించే దుస్తులలో క్వాలిటీ మరియు మంచి దుస్తులను ధరిస్తాము. విద్యను ఏ స్కూల్లో ఏ కాలేజీలో అభ్యసిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటాము అన్న ఆలోచన ఉంది. కానీ ఏ కార్యాలు చేయడం ద్వారా స్వర్గంలో ఉన్నత స్థాయి లభిస్తుంది, అల్లాహ్ ప్రేమ ఎలా పొందాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే మన మనసులలో దైవభీతి అనేది లేదు. ప్రియమైన సోదరులారా, దైవభీతి అంటే ఈజిప్ట్ రాజు యొక్క భార్య ఎప్పుడైతే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారికి వ్యభిచారం చేయడానికి పిలుచుందో అప్పుడు ఆయన ఏ విధంగా అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి. అల్లాహ్ తాలా తమ దివ్య ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, వరావదతుల్లతీ హువ ఫీ బైతిహా అన్ నఫ్సిహి వగల్లకతిల్ అబ్వాబ్. మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనసును చలింపచేయగోరి తలుపులు మూసింది. వకాలత్ హైతరత్. మరియు అతనికి నా వద్దకు రా అని పిలిచింది. అప్పుడు ఆయన మాదల్లాహ్, నేను అల్లాహ్ శరణు కోరుతున్నానని పలికారు. సోదరులారా, ఈ వాక్యంలో అబ్వాబ్ అనే పదం వాడబడింది. అంటే ఎన్ని తలుపులున్నాయో, ఒక తలుపు, రెండో తలుపు తర్వాత ఒక మనిషి వ్యభిచారానికి దగ్గర కావచ్చు. కానీ ఆయన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటూ అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. చివరిలో అల్లాహ్ తాలాతో దుఆయమనగా, ఓ అల్లాహ్, మనందరినీ మన జీవితాల్లో దైవభీతి కలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.